నీడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దేవుని వాక్యముతో నువ్వు సమయాన్ని గడపాలి. ప్రభా, నీ వాక్యం అయితే నేను వెళ్ళను ప్రభా. వాక్యం చదువుకుని ఎక్కడికైనా వెళ్తాను. నీ వాక్యం నడిపింపు నాకు కావాలి. ఎందుకంటే నీ వాక్యమే స్థిరమైనది. లోకంలో ఏది కనబడేది స్థిరమైనది కాదు. నథింగ్ ఇస్ స్టేబుల్ ఆన్ దిస్ ఎర్త్. కేవలం వాక్యం మట్టుకు మాత్రమే. ఆ వాక్యాన్ని నేను ఆధారం చేసుకున్నప్పుడు ఆ వాక్యం నన్ను సెటిల్ చేస్తుంది. దేవుడు నిన్ను సెటిల్ చేయాలంటే నీవు దేవుని యొక్క ఇంటిలో సెటిల్ అవ్వాలంట. ఎలా ఉండాలి తెలుసా? వారు నాతో దేవుని మందిరమునకు వెళ్ళుదమని చెప్పినప్పుడు నా హృదయము సంతోషించాను. అలాంటి సంతోషం ఎంతమంది కలుగుతుంది? పద సండే వెళ్దామంటే నేను చిన్న ఫంక్షన్ ఉంది. ఎలా ఉండాలంటే మనం దేవునికి మందిరమునకు వెళ్ళుదమని చెప్పినప్పుడు నా హృదయం ఏమైందంట? ఎవరిని ప్రసాదించడానికి ఇక్కడ చర్చికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు జీవితంలో సెటిల్ అవ్వాలి అని అంటే, దేవుడు నీ విషయాలు సెటిల్ చేయాలంటే, దేవుడు నిన్ను ఏర్పరిచిన ఇంటిలో నువ్వు సెటిల్ అవ్వాలి ఫస్ట్. అలాంటి వారిని దేవుడు సెటిల్ చేస్తానంటున్నాడు.